హాయ్ లవ్లీస్, హెల్దీ వెజ్ సూప్ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే మనం వెజిటబుల్ సూప్ కోసం కొన్ని వెజ్జెస్ అయితే తీసుకోవాలి. క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, మష్రూమ్, ఇంకా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. గార్లిక్ కూడా తీసేసుకొని చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ మసూర్ దాల్, 3 టేబుల్ స్పూన్ కందిపప్పు, 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోమ్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా మనం ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే ఒక 10 to 12 రెడ్ చిల్లీ వేసుకొని అవన్నీ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది కదా. సూప్ ఎలా చేయాలో చూసేద్దామా. ఇంకొక ప్యాన్లో బటర్ వేసుకొని బటర్ హీట్ అయ్యాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే బటర్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని ఒక 20% అయితే కుక్ అవ్వనివ్వాలి. 20% కుక్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని అవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. వెజిటబుల్స్ అయితే ఒక 50% కుక్ అయ్యాక మనం చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే మనం సూప్ క్వాంటిటీకి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ప్రీమిక్స్ని. ఆ ప్రీమిక్స్ పౌడర్ని అయితే 3.5 స్పూన్స్ అయితే వేసేసుకున్నాము. ఇన్కేస్ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ ప్రీమిక్స్ పౌడర్ కూడా దాల్ కాబట్టి అది కూడా కాసేపు అయితే బాయిల్ అవ్వనివ్వాలి. ఆ మంచిగా బాయిల్ అయ్యాక 70% వెజ్జెస్ కుక్ అయిపోతే సరిపోతుంది. సూప్ని అయితే వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. దీంతో మనం మ్యాగీ కానీ కాంబినేషన్ అయినా బాగుంటుంది, లేకపోతే మ్యాగీని ఇందులో వేసేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. దాల్ వేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. పిల్లలకు కూడా ఇవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతారు. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు. లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.